బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో కంటెస్టెంట్స్‌కు ఓ టాస్క్ అయితే పెట్టాడు బిగ్ బాస్. అయితే పెద్ద ప్లానే ఇది. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతసేపు హౌస్‌లో గడపాలి అన్నది మీ పైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ టాస్క్‌లో మీరు గెలుచుకున్న సమయాన్ని బట్టి అంటూ బిగ్ బాస్ థర్డ్ టాస్క్ అయితే పెట్టారు. అలానే బోర్డు పెట్టి ఆ బోర్డు పైన కొన్ని నంబర్స్‌తో ఇంత టైం మాత్రమే హౌస్‌మేట్స్, ఫ్యామిలీస్ హౌస్‌లో ఉంటారు అని తెలియచేయటంతో ఆ చిక్కులు పడిన కలర్ తాళ్ళని విప్పుకుంటూ బయటికి ఆ చివరి నుండి ఈ చివరి వరకు రావాలి. వచ్చి బోర్డు పైన హైయెస్ట్ టైమ్‌ని మీరు కలెక్ట్ చేసుకోవాలంటూ బిగ్ బాస్ చెప్తాడనమాట. సో, కంటెస్టెంట్స్ చుట్టుకున్న ఆ రోప్స్‌ని చిక్కులుగా విప్పుకుంటూ మళ్ళీ దాన్ని చుట్టుకుంటూ బయటికి రావాలి. ఆ తర్వాత చుట్టుకున్న తాడంతన్ని వాళ్ళ బాడీ నుంచి రిమూవ్ చేసుకొని మళ్ళీ ఆ తాడుని బేస్‌గా చుట్టేసి ఒక దగ్గర పెట్టేసి ఆ టైమ్ బోర్డ్‌నైతే మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, ముందుగా ఇమాన్యుయల్, డిమన్ పవన్, రీతు చౌదరి, దివ్య వీళ్ళందరూ వచ్చేస్తారనమాట. సో, లాస్ట్ వరకు సుమన్ శెట్టి గారు ఉండిపోతారు. ఇక తనుజ మొదటి నుండి లాస్ట్ వరకు కూడా సుమన్ శెట్టి గారిని సపోర్ట్ చేస్తుంది. సుమన్ శెట్టి గారు ఆ రోప్స్ ఏవైతే ఉన్నాయో అవి దాటుకొని రావడానికి, వాటి నుండి చిక్కులు పడిన వాటిని కింద నుండి దూరి పైని దాటుకొని రావడానికి ఆయన హైట్‌కి చాలా ఇబ్బందయ్యింది. కింద నుండి దూరేయడానికి కూడా ఆయనకి ఫ్రీగా లేదు. అలానే పైనుంచి దాటడానికి కూడా ఆయనకి ఫ్రీగా లేదు. ఇక లాస్ట్ వరకు సుమన్ శెట్టి, భరణి గారు అలానే ఎవరు కళ్యాణ్ అయితే ఉండిపోతారు. ఇక కళ్యాణ్, భరణి గారు వచ్చేస్తారు. ఆ తర్వాత కళ్యాణ్ వస్తాడనమాట. సో, కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంకా చుట్టడానికి అక్కడ చుడుతూ ఉంటాడు. ఇక తనుజకి, కళ్యాణ్‌కి ఇంకా టైం ఉంది. సంజన గారు చెప్తూ ఉంటారు. సంచాలక్‌గా సంజన గారు ఉన్నారు కాబట్టి కళ్యాణ్‌కి ఇంకా టైం ఉంది. బాగా చుట్టూ నీట్‌గా అంటే ఇక తనూజ ఎవరు సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి కళ్యాణ్ ఆట అవ్వలేదు అన్నట్టుగా అరుస్తుంటే, నేను చుడుతున్నాను కదా! నేనేమైనా బోర్డ్ కలెక్ట్ చేసుకున్నానా ఏంటి అన్నట్టు కళ్యాణ్ అరిసి చెప్తాడనమాట. అప్పుడు ఏమవుతుంది అక్కడ బోర్డ్స్ పైన 20 మినిట్స్, 15 మినిట్స్ మాత్రమే మిగిలుంటాయి. సో, ఫస్ట్ కళ్యాణ్ వచ్చి 20 మినిట్స్‌ని పిక్ చేసుకొని మళ్ళా బోర్డ్ పైన పెట్టేస్తాడు. సో, ఫాస్ట్‌గా ఎవరు సుమన్ శెట్టి గారు పూర్తి చేసుకొని ఆ 20 మినిట్స్ దాన్ని కలెక్ట్ చేసుకుంటారు. సో, దానివల్ల ఏమవుతుంది సంచాలక్‌గా ఉన్న సంజన గారు, "వద్దు ఫస్ట్ నువ్వు తీసుకున్నావు కదా కళ్యాణ్ నువ్వే తీసుకో. ఎందుకంటే మళ్ళా నాకు బ్యాడ్ నేమ్ వద్దు. సంచాలక్‌గా నేను సరిగ్గా చేయలేదంటారు." సో, ఆల్రెడీ తీసేసుకున్న తర్వాత అది తీసేసుకున్నట్టే అవుతదంటే కళ్యాణ్ వచ్చేసి, "నాకు 5 మినిట్స్ పెద్ద మ్యాటర్ కాదులెండి. నేనేం దీనికోసం ఆర్గ్యూ చెయ్యను" అంటే ఎవరు సుమన్ శెట్టి గారికి మాత్రం 5 మినిట్స్ కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు. "నాకు ఇంకా 5 మినిట్స్ ఎక్స్‌ట్రా కావాలి. 20 మినిట్స్ బోర్డ్ కావాలి సంజన గారు" అని అడిగితే, "లేదన్నా నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఫస్ట్ కళ్యాణ్ అయితే తన బోర్డ్ కలెక్ట్ చేసేసుకున్నాడు. మళ్ళీ దాని పైన పెట్టేసాడు కదమ్మా" అంటే, "పెట్టేసినా సరే అవ్వదు. ఒకసారి తీసుకుంటే ఇంకా గేమ్ ఓవర్ అన్నట్టే కదా! సో, మీరు అర్థం చేసుకోండి నన్ను" అంటే 5 మినిట్స్ కోసం పాపము సుమన్ శెట్టి గారు ఫీల్ అవుతారు. కానీ ఫైనల్‌గా కళ్యాణ్ తన 20 మినిట్స్ సుమన్ శెట్టి గారికి ఇచ్చేసి 15 మినిట్సే కళ్యాణ్ ఉంచుకుంటాడు. అంటే కళ్యాణ్ ఫ్యామిలీ 50 మినిట్సే వస్తారు. ఇంకా ఎవరు కెప్టెన్‌గా ఉంది తనూజ కాబట్టి తనూజకి ఆబ్వియస్లీ 60 మినిట్స్ బోర్డ్ అయితే ఇచ్చారు. ఇంకా 30 మినిట్స్ బోర్డ్ ఇమాన్యుయల్‌కి వచ్చింది. అలా 30 మినిట్స్ కొంతమందికి, 20 మినిట్స్ చాలామంది కంటెస్టెంట్స్‌కు, 15 మినిట్స్ సుమన్ శెట్టి గారికొస్తే అది కళ్యాణ్ తీసుకున్నాడనమాట. సో, కళ్యాణ్ ఫ్యామిలీ విల్ బి ఓన్లీ ఇన్ ద 15 మినిట్స్ హౌస్‌లో ఉంటారంతే. సో, కళ్యాణ్ అది నాకు పెద్ద ప్రాబ్లమ్ కాదు అంటూ కూడా చెప్పేశాడు. కానీ ఫైట్ చేస్తున్నారు హౌస్‌లోని. ఇక సుమన్ శెట్టి గారికి చాలా సపోర్ట్ చేసింది తనూజ. ఇక్కడ తనూజకి, కళ్యాణ్‌కి కూడా కొంచెం ఫైట్ అవ్వాల్సింది గానీ అది అవ్వలేదు నార్మల్‌గా. కానీ సంచాలక్‌గా దివ్యకి అలానే సంజనకి చాలా పెద్ద ఫైట్ అయింది. ఇక సంచాలక్‌గా సంజన ఫెయిర్‌గా మాట్లాడుతుంది. మధ్యలో దివ్య ఇన్వాల్వ్ అవ్వడం అది కరెక్ట్ అనిపించలేదు. సంచాలక్‌గా మీరు చేయకుండా మధ్యలో ఎక్కువ మాట్లాడుతున్నారు నాన్‌సెన్స్ అన్నట్టుగా దివ్య బిహేవ్ చేసింది. "మీరెందుకు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోతారు దివ్య" అని సంజన. సంజన ఏమో "మీరు సంచాలక్‌గా సరిగ్గా చేస్తే కదా" అన్నట్టు రివర్స్ మాట్లాడతారనమాట. అక్కడ సంచాలక్‌గా ఎలా చేస్తుందని మ్యాటరే కాదు. నాకైతే దివ్య ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించలేదు. అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే శోభన్ శెట్టి గారు, సంజన గారు మాట్లాడుకుంటారు. కళ్యాణ్ మాట్లాడతాడు. సో, దివ్యకి అనవసరం అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.